ఓం నమ శివాయ. రేపే 12 హనుమాన్ జయంతి ప్లస్ మంగళవారం. చాలా శక్తివంతమైనది. పూజా విధానం, ఉద్యోగం, సంతానం, అప్పుల బాధలు తీరాలంటే, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటి తెలుసుకుందాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. భక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసే పవిత్రమైన హనుమాన్ జయంతి 2026 మే 12వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. వైశాఖ మాసంలో మంగళవారం వచ్చే హనుమాన్ జయంతికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఆంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకున్న భయం తొలగి ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం హనుమతే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. హనుమంతుడు భక్తికి, బలానికి, ధైర్యానికి ప్రతీక. శ్రీరాముని నామాన్ని ఎప్పటికీ జపిస్తూ ఉండే మహాభక్తుడు. అందుకే హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నామస్మరణ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చేసిన చిన్న పూజకైనా అనేక రెట్ల ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారు, అప్పుల బాధలు ఎదుర్కొంటున్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. హనుమాన్ జయంతి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి పూజ గదిలో ఆంజనేయ స్వామి పటం లేదా విగ్రహాన్ని ఎర్రని పూలతో అలంకరించాలి. ఈ పవిత్రమైన రోజున మీ పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలోని కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. హనుమంతుడికి బెల్లం, వడపప్పు, అరిటిడి పండ్లు నైవేద్యంగా పెట్టండి. తరువాత హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. పూజా సమయంలో స్వామివారి పటం ముందు కొద్దిగా కుంకుమ ఉంచి పూజ పూర్తయ్యాక ఆ కుంకుమతో ఇంటి ప్రధాన ద్వారంపై శ్రీరామ అని రాయండి. దీనివల్ల మీకున్న దరిద్ర దోషాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. ఆంజనేయ స్వామికి దీపం వెలిగించేప్పుడు ఒత్తి తూర్పు వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. పడమర ముఖంగా దీపం వెలిగించకూడదని పెద్దలు సూచిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు లేదా నారింజ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచి దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. హనుమంతుడికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టమైనవి. అందుకే ఈ రోజున తమలపాకుల మాలను సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుందని చెబుతారు. సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవ నూనెతో దీపాలు వెలిగిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈరోజు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టడం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి. అలాగే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున తప్పకుండా సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే స్వామివారి కృప తప్పక లభిస్తుందని అంటారు. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక తెల్ల కాగితంపై 108 సార్లు జై హనుమాన్ అని రాసి ఆ కాగితాన్ని మీ బీరువాలో పెట్టుకోవాలి. దీనివల్ల ధన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అప్పుల బాధలు ఉన్నవారు ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో 11 దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అలాగే ఒక తెలుపు దారాన్ని 5 పోగులుగా చేసి దానికి సింధూరం రాసి పూజలో ఉంచాలి. పూజ పూర్తయ్యాక ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకుంటే రక్షణ కవచంలో పనిచేస్తుందని నమ్మకం. అలాగే ఇంటి పైభాగంలో ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఎర్ర జెండా పెట్టడం కూడా శుభప్రదం. ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామికి ఎర్ర గులాబీ పూలమాలను సమర్పించాలి. వ్యాపారస్తులు కూడా ఇలా చేస్తే మంచి లాభాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. అలాగే శ్రీరామ జయం అనే నామాన్ని 108 సార్లు జపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు హనుమాన్ జయంతి రోజున రామాయణంలోని బాలకాండను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు 108 తమలపాకులపై గంధంతో రామ అని రాయాలి. వాటిని మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. హనుమాన్ చాలీసా జపించడం వల్ల భయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అలా చదవలేని వారు కనీసం ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులు ఇవే:
నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. కోపం తెచ్చుకోకూడదు. భార్యాభర్తల గొడవ పడకూడదు. జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు. స్టీల్, గాజు, ఇనుప వస్తువులు కొనకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలను దూరంగా ఉంచడం మంచిదని భావిస్తారు. అలాగే దేవాలయానికి వెళ్ళగానే చాలామంది 3 ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఆంజనేయ స్వామికి ఆలయంలో మాత్రం 5 ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతున్నారు. మీ మనసులో బలమైన కోరిక ఉంటే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని ప్రార్థించండి. హనుమాన్ జయంతి రోజున భక్తి, విశ్వాసం, నియమ నిష్టలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున శ్రీరామ నామస్మరణ చేయండి. హనుమాన్ చాలీసా జపించండి. ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించండి. తద్వారా స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.